ఆయన జీవితంలో అంత నమ్మక ద్రోహాన్ని ఆయన ఎప్పుడు చూసుండడు. విని కూడా ఉండడు కనీసం. వాళ్ళ సామాజిక వర్గంలో బైన్లాండ్ చెప్పుకునే సామాజిక వర్గము 426 ఓట్లు ఉంటాయి అంతే మొత్తం. 426 ఓట్లలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే మొత్తం వరంగల్ మొత్తానికి మొత్తము తండ్రి బిడ్డ లెక్కనే అయిపోయింది ఇప్పుడు. అంటే దళితులకు ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు ఉంటే మొత్తం 2/3 ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఇచ్చినట్టు అయింది. పోనీ వాళ్ళన్నా ఉన్న ఒబీడియంట్గా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ కష్టకాలంలో ఆదుకుంటున్నారా అంటే ఎగబెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. అప్పుడు ఏం చేయాలో తోయని పరిస్థితి. నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ రాలేదు, ఉన్న రైతు బంధు పోయింది. ఏం చేయాలో తోయని పరిస్థితిలో తండ్రి మీద కొడుకు అలిగినట్టు ఒక సింగిల్ సెంటెన్స్లో నా వ్యక్తిగత కారణాలతోటి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. బయటికి వచ్చుడంటే జస్ట్ స్తబ్దంగా కొంచెం చాలా అంటే చెప్పాలంటే చాలా హుందాగా వ్యవహరించారు సార్ మీరు. హుందాగా వ్యవహరించడం కారణం ఏంటంటే బీయింగ్ ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు, సున్నిత మనస్తత్వము, ఓబీడియన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకంటూ ఒక ట్రాక్ ఉంది, మనకొక ఏమంటారు ఒక ఇమేజ్ ఉంది, దాన్ని చెడగొట్టుకోదనే ఉద్దేశంతో గంభీరంగా ఉన్నాను. కాకపోతే 15 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఎర్లియర్. సో ఆ పరిచయాలన్నీ ఉన్నాయి. సో ఆ రకంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉన్నది కాబట్టి అది. సో ఆ రకంగా ఏమన్నా మళ్ళీ అధికార పార్టీలో ఉంటే సేవ చేయొచ్చు అనే లక్ష్యంతో కొంత వాళ్ళు వచ్చి అడగడం జరిగింది, నేను కలవడం కూడా జరిగింది. తర్వాత బీజేపీ వాళ్ళు జాతీయ నాయకులు కలిశారు, బీఎస్పీ వాళ్ళు మొత్తం నాయకులందరూ కలిశారు. కానీ ఏది ఒక నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడైతే కడియం శ్రేరి కూతురు మరి బీఆర్ఎస్ పార్టీని ఎగదొబ్బి మళ్ళీ కాంగ్రెస్ పోయినలో అప్పుడు పార్టీ గుర్తించి డాక్టర్ రాజయ్య రాజీనామా చేస్తే మేము ఆమోదించలేదు, ఈజ్ అవర్ మ్యాన్, పోండి ఎవరు పోతారు అంటే కొంచెం ఇక నా దగ్గర రావాలంటే ఎవరి ముఖం చాలదు కదా. అట్లా అటు హరీష్ రావుని, ఇటు పల్లె రాజేశ్వరరెడ్డిని, తర్వాత కేటీఆర్ ముగ్గురు అనుకొని మెల్లమెల్లగా నన్ను దొరకబట్టుకొని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించడం ఇన్ ద సెన్స్ నేను ఆహ్వానించి దగ్గర ఎంపీ ఇస్తారు కావచ్చు అని అనుకున్నాం అన్నమాట. సో అది కూడా ఎంపీ ఇవ్వకుండా ఓన్లీ కడియం శ్రేణి దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి, నువ్వు గన్పూర్ ఇన్ఛార్జిగా ఉండు, డాక్టర్ సుధీర్ కుమార్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు, ఆయన టికెట్ ఇస్తున్నా, ఆయన గెలిపించాలి అని చెప్పేసి